అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని కోహెడ్లో రైతులు ఆందోళన దిగారు. కోహెడ్ రెవెన్యూ 167/1 సర్వే నెంబర్లు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కొని ప్రభుత్వ ఆఫీసులకు కేటాయిస్తున్నారంటూ పంట చేలను చెడగొట్టి చదును చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు సదరు భూమి వద్ద ఆందోళన చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పొలాలను, పంటను చెడగొట్టి చదును చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే నిన్న సాయంత్రం భూమి వద్దకు వచ్చి రైతులతో చర్చించి వారు ఒప్పుకున్న తర్వాతనే చదును చేశామని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వంతో చర్చించి వారికి న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కోయడగుట్ట చుట్టుముట్టు 167/1 సర్వే నెంబర్లో దాదాపుగా రైతులకు, ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూమిలో ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఇంతకుముందు దిల్ కంపెనీ అన్నారు, తర్వాత హౌసింగ్ బోర్డు అన్నారు, ఎవరొకరు వాళ్ళే క్లారిటీగా లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా రైతుల భూములన్నీ ఉన్న పలంగా నైటే వచ్చేసి సాగు చేసుకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓన్లీ ప్రధానమైన ఆధారం ఈ భూముల మీదనే మేము బతుకుతున్నాం. ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూములనే బతుకుతున్నాము. ఏదైతే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు స్థలం కేటాయించిందో ఆ స్థలాన్ని నిన్న ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ సంబంధిత రైతు, సంబంధిత వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు. నిన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సుమారు 4 గంటల ప్రాంతంలో మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 4:30 ఇక్కడ పోయినా వాళ్ళు సబ్ రిజిస్ట్రార్స్ కూడా ఇక్కడ